రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఓటర్లకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాజానగరం ఎక్స్ సర్పంచ్ని. నాది రాజానగర మండలం. నా పేరు కొంచుపట్ల రామకృష్ణ. నేను 2 సార్లు సర్పంచ్గాను, ఒకసారి ఎంపీటీసీగాను, నా మిస్సెస్ సర్పంచ్గాను తెలుగుదేశంలో జిల్లా కమిటీలో 10 సంవత్సరాలుగా పనిచేశాను. ఇప్పుడు బలరామకృష్ణ గారు యొక్క ఆలోచనలు, అనుభవాలు, ఆయన చేస్తున్న ప్రజలకు సేవ అన్నీ చూసి ఆయనకి ఆకర్షితులై 30 సంవత్సరాలను తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలోకి నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి రమారమి 2 నెలలు పూర్తయింది. మొట్టమొదటిగా మన బలరామకృష్ణ గారు మన అభ్యర్థి గురించి, జనసేన పార్టీ అభ్యర్థి గురించి చెప్పుకోవాలి. ఆయన మన స్థానికుడు మొట్టమొదటిగా, తర్వాత నిస్వార్థపరుడు, అలాగే ప్రజల కోసం, నియోజకవర్గం కోసం అతను వయసుని, టైంని అంతా వెచ్చించి పనిచేద్దామని మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మొట్టమొదట ఇన్ఛార్జికి తెచ్చుకున్న వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణ గారు. అలాగే రాజానగర నియోజకవర్గ ప్రజల కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పరిశ్రమలు, అలాగే ఎన్నో యూనిట్లు తెచ్చి రాజానగర నియోజకవర్గాన్ని ఉపాధి యువతకి ప్రోత్సహిద్దామని కంకణం కట్టుకొని ఈ జనసేన పార్టీలో చేరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకొస్తున్నారు. నాకు రమారమి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను, ఎంపీలను చూశాను. కానీ బలరామకృష్ణ గారి దగ్గర 2 గంటలు నేను మనస్ఫూర్తిగా కూర్చుని మాట్లాడితే ఆయన విజన్ అంతా ప్రజలకు ఏం చేద్దాం, నియోజకవర్గానికి ఏం చేద్దాం, మండలానికి ఏం చేద్దాం, గ్రామాలకు ఏం చేద్దాం అని ఒక విజన్తో ముందుకొచ్చాడు. ఆ విజన్ ఏంటంటే అందరూ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత చేద్దామని ముందుకొస్తారు, లేదా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. కానీ మన బత్తుల బలరామకృష్ణ గారు మాత్రం మొట్టమొదటిగా అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని నియోజకవర్గానికి ఏం చేస్తే రాష్ట్రంలో నియోజకవర్గం మొట్టమొదటి స్థాయిలో ఉంటుందో, అలాగే మండలం ఏ స్థాయిలో ఉంటుందో, రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థాయిలో పెంచడానికి ఆయన ఇంచుమించు ఇదంతా నేర్చుకోవడానికి నాకు తెలియదు కానీ ఒక 20-25 సంవత్సరాలు పడితే కానీ ఈ అనుభవం రాదు. ఈ అనుభవంతోనే మా రాజానగర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున రావడం నాకు చాలా సంతోషం. ఒక్కసారి బలరామకృష్ణ గారికి అవకాశం ఇస్తే గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా యువతకు విద్య కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, అలాగే ఉద్యోగాల కోసం కానీ ఏ అవకాశం ఉన్నా సరే వాళ్ళకు ఉపయోగించుకుని చేస్తాడని పూర్తి నమ్మకంతో నేనున్నాను. ప్రజలకు కూడా ఆ నమ్మకంతో వచ్చి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరలా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేయడానికి ఇంచుమించు 10 సంవత్సరాలు జనసేన పార్టీని పెట్టి ఆయన ఏ స్వార్థం లేకుండా ఆయన డబ్బుతో రైతులకైతేనేమి, ప్రజలకైతేనేమి నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఆధ్వర్యంలో మరి మన బత్తుల బలరామకృష్ణ గారు జాయిన్ అవ్వడం, ఇన్ఛార్జి తెచ్చుకోవడం, ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకుని కూడా మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటి వ్యక్తి జనసేన పార్టీ మన ఇన్ఛార్జిగా ఉన్నారంటే ఆయన ఆశీస్సులు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కానీ, ఆయన యొక్క మనసులో ఉన్న పనులన్నీ చేస్తాడని నమ్మకంతోనే బలరామకృష్ణ గారిని గెలిపించారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన రాజానగర నియోజకవర్గానికి మొట్టమొదటి సీటు తెచ్చుకున్నారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి వారు ప్రతి నిమిషం బలరామకృష్ణ గారి ఇంచుమించు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మన బత్తుల బలరామకృష్ణ గారిని బలపరిచి రాజానగర నియోజకవర్గాన్ని ఎప్పుడూ లేనంత మెజార్టీ తీసుకొచ్చి కాబోయే కాలానికి రాబోయే ఎమ్మెల్యే కాదు, రాబోయే మంత్రి కూడా అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం అంటే ఎలాగా, ఈయన విజన్ అంతా ఆయన
విన్నాడు, చూశాడు, చేశాడు కాబట్టే రాజానగరం నియోజకవర్గాన్ని మొట్టమొదటి రాష్ట్రంలో ప్రకటించాడంటే మరి ఈయన యొక్క గొప్పదనం ఆయన కూడా గ్రహించే ఈ సీటు ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ముగ్గురు పార్టీల యొక్క ఉన్నతమైన అభ్యర్థి మన బత్తుల బలరామకృష్ణ గారు. ఇంకా రైతుల విషయానికి వస్తే అతను రైతులకి మంచి విత్తనాలు ఇచ్చి, మంచి పోషణైన ఎరువులు ఇచ్చి, వాటిని పెంచి రైతుల్ని ఉపాధి అవకాశాలు పెంచి మంచి ఆర్థికంగా బలపరచాలనే ఆశయం ఉన్న వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణ. అలాగే రెండో విషయం, ఈయన తుఫాను వల్ల పంటలు నష్టపోయినా, పొలాలు నష్టపోయినా వాళ్ళకి ఎంతో కొంత కష్టపడి ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి రైతులకి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి ఆయన. అధికారంలో కానీ ఏ రాజకీయ పార్టీలోనూ లేకుండానే ఎన్నో మహోన్నతమైన రాష్ట్రంలోనే, మన రాజానగరం నియోజకవర్గంలో లేదు, రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా, ఏ పిల్లలకి ఆపద వచ్చినా, ఏ విద్యార్థులకు ఆపద వచ్చినా తన వంతు సంపాదించుకున్న ఆస్తిలో కొంత వాటాను ప్రజలకు పంచి, అలాగే రైతులకు పంచి, అలాగే వృద్ధులకు పంచి, అలాగే ఏ యాక్సిడెంట్లో ఉన్న వారికి పంచి ఆపదలో ఆదుకున్న మహానుభావుడు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈరోజు ఏదో సీట్ వచ్చిందని అతను గొప్పగా ఏమి చేయట్లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి మేము కళ్ళారా చూస్తున్నాం. ఆయన గ్రామం గాదరాడ, ఆయన పక్క గ్రామం మా రాజానగరం కాబట్టి విన్నాం, చూసాం, చదివాం కాబట్టి మేము ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు కూడా ఎప్పుడు వస్తాడు బలరామకృష్ణకి, ఎప్పుడు వస్తుంది ఓట్లు ఎలక్షన్, ఏ డేట్ను వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఓటు వేసి ఆయన గెలిపించి మెజార్టీలు తీసుకొచ్చి ఆయన సేవలు రాజానగరం నియోజకవర్గానికి చేసుకుందామని ఆశతో ఉన్నారు. అలాగే గ్రామంలో కానీ, పల్లెటూరులో కానీ, టౌన్లో కానీ ఉదయం లెగ్గానే మొట్టమొదటికి ప్రజలకు కానీ, వ్యక్తికి కానీ, ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ కావాల్సింది మొట్టమొదట వాటర్. ఆ వాటర్ రాజానగరం మండలంలో బాగా ఇబ్బందిగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూసినా చెరువులోని తెచ్చుకునేవారు. అలాంటిది కుళాయిలు ఒక రోజు వస్తే ఒక రోజు పోతున్నాయి. అలాంటి విషయాన్ని మన బత్తుల బలరామకృష్ణ గారు తీసుకుని ప్రతి ఇంటికి గోదావరి నీటిని కుళాయి ద్వారా ఇచ్చి ఆ దాహాన్ని తీర్చి ఆ నీటి యొక్క గొప్పదనాన్ని చెప్పి తీరుస్తారని ఆయన వాగ్దానం చేశారు. అది ఖచ్చితంగా నెరవేరుస్తారని మా రాజానగర ప్రజలందరికీ చెప్తున్నా. 2, డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా నియోజకవర్గం ఉంది. ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా కష్టపడి పోరాడి నిధులు తెచ్చి డ్రైనేజీ వ్యవస్థను కూడా గ్రామాల్లో మెరుగుపరుస్తానని కూడా ఆయన ఎన్నో సభాముఖంగా విన్నవించారు. అది కూడా ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నా. 3వది, సాయంకాలం కానీ రాత్రి అవగానే వీధి లైట్లు కావాలి. కుక్కల బెడద ఉంటుంది కాబట్టి వీధి లైట్లు గ్రామ పంచాయతీలు ఎక్కడ ఆగకుండా చూసుకుంటూ, నిధులు ఎక్కడైనా కొరతుంటే వాటిని పోరాడి కలెక్టర్ గారితో కానీ ఉన్న వాళ్ళతో కానీ పోరాడి తెచ్చి వీధి లైట్లు ఎక్కడ ఆగకుండా చూస్తారు. అంతకీ ఎక్కడ నిధులు లేకపోతే అతను సొంత డబ్బులు కూడా ఖర్చు చేసగల శక్తి ఉన్న వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణ గారు. ఇవన్నీ నేను ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు. ఆయన విజను నేను 4-5 మీటింగులో కూర్చుని చూశాను. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలతో చూశాను, ఇప్పుడు చూశాను. కానీ ఇతను నిస్వార్థపడు. ఎవడైనా ఎమ్మెల్యేగా నీకు కొంతో వాళ్ళ కార్యకర్తల కోసం కానీ, ఆయన కోసం కానీ మరి సంపాదించుకోవడం ఉంటుంది. కానీ ఇతను కష్టపడి ఎక్కడికో వెళ్ళి ఏదో కష్టపడి ఆయన సంపాదించుకుని రాజకీయాల్లో దిగాడు కాబట్టి అతనికి డబ్బు మీద వ్యామోహం కానీ, ఆస్తి మీద వ్యామోహం కానీ ఏమీ లేదు. వాళ్ళకున్న 2 కూతుళ్ళకి ఒక అమ్మాయికి మంచి సంబంధం చేసి, రెండో అమ్మాయికి రెండో సంబంధానికి కొంత కేటాయించి, భార్యకు కొంత కేటాయించి గాదరాడ గ్రామంలో 53 గుళ్ళు కట్టించి దానికి కొంత పొలాన్ని ఇచ్చి అన్ని కుటుంబానికి సర్దుబాటు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఉన్న ఆస్తిని ప్రజల కోసం, రాజకీయ కోసం, మంచి కోసం చేద్దామనే వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణ గారు. కాబట్టి మీరు ఒక్కసారి మరీ ఆలోచించి బత్తుల బలరామకృష్ణ గారిని మన రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో నెగ్గించండి. మినిస్టర్ తెచ్చి అసెంబ్లీలో మాట్లాడి సేవ చేయడానికి ప్రజలకు ముందుకు వచ్చాడు కాబట్టి ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు. ఒక్కసారి ఎంతోమందికి స్వాతంత్రం వచ్చాక ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేసాం, ఎంపీలు చేసాం. ఈ ఒక్కసారికి మన బత్తుల బలరామకృష్ణ గారికి అవకాశం ఇద్దాం, చూద్దాం, చూసి ఆయన ఏం చేస్తాడో చూసి అడిగి తెలుసుకుని చేద్దాం. మరొక్క విషయం, మరి ఎంతోమందిని మరలా చూశాను. ఈయన అన్నదమ్ముల కింద కలిసిపోతాడు, అక్క చెల్లెలతో కలిసిపోతాడు. మంచి మనిషి.
ఆరోగ్యవంతుడు, ధైర్యవంతుడు, అన్నిటినీ విజయాలతో ముందుకొచ్చాడు. ఆయనకి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మన రాజానగరం నియోజకవర్గానికి మరొక్కసారి మరీ చెప్తున్నా, మంచి మెజార్టీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సత్సంబంధాలతో, అలాగే బలరామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడుతో కొంతకాలంగా ఉన్న సత్సంబంధాలతో, అలాగే బీజేపీ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి 3 పార్టీల్లో ఉన్న అధ్యక్షుల్ని ఒప్పించుకుని తెచ్చి మన రాజానగరం నియోజకవర్గాన్ని నిధులతో ముంచెత్తి పరవళ్ళ దొక్కింతాడు అభివృద్ధి విషయంలో అనేది ఖచ్చితంగా నొక్కి చెప్తున్నా. మరి వారి కుటుంబం అంతా కూడా 3 మండలాల్లో వాళ్ళ అల్లుడు గారు, పెద్ద కూతురు, అలాగే ఆయన భార్య, చిన్నమ్మాయి కష్టపడి ప్రతి ఇంటికి గుమ్మానికి అప్పుడే 2-3 సార్లు తిరిగి ఉన్నారు. ప్రజలు కూడా మార్పు, రాష్ట్రం అంతా మార్పు కోరుకుంటుంది, రాజానగరం నియోజకవర్గం ఇంకా మార్పు కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో నెగ్గుతారని ఈ అవకాశం ఇచ్చిన రాజానగర ప్రజలకు, అలాగే మా రాజానగరం మండల ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరొక్క విషయం, మరి జగన్ గారు కావాలని, అలాగే రాష్ట్రంలో జగన్ గారు చేసిన పనులు ఆయన వ్యక్తిగత విషయంగా చేస్తున్నారు, ఆయన తెలుసుకుంటలేదు. ఆయనే చూడు, గతంలో విష్ణుమూర్తికి మరి వరం ఇస్తే ఆయన ఎవరో మునీశ్వరుడు అతని తల మీద అతను చెయ్యి వేసుకుని భస్మైపోయినట్టు జగన్ గారు ఆయనే తప్పు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 30 సంవత్సరాలు ఉంటానని ఆయన వచ్చారు. కానీ 5 సంవత్సరాలతోనే వెనక్కి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇంకా ఎక్కడో ఉన్నారు, కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మార్పు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మారుస్తామని వచ్చింది. నాకున్న రాజకీయ అనుభవం, గ్రామాల్లో తిరుగుతాను, అన్ని ముస్లింలతో తిరుగుతాను, రైతులతో తిరుగుతాను, బీసీ వర్గాలతో తిరుగుతాను, ఎస్సీ వర్గాలతో తిరుగుతాను. అందరూ కూడా ఎలక్షన్ వస్తుందని మార్పు కోరారు, మార్పుతో కూడా ఓట్లు వేస్తారు. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల భయపడి ఇంట్లో ఉంటున్నారు. రేపు పొద్దున ఓటు వేసి రోజున పెట్లు నిండిపోతాయే తప్ప జగన్ గారికి ఏ అవకాశం ఉండదని ఈ రోజు నేను చెప్తున్నాను. రేపు పొద్దున లెక్కింపు జరిగే కూడా నేను మా బత్తుల బలరామకృష్ణ గారు నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి ఊరేగింపులో కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 9 టీవీ ప్రైమ్ 9 టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విజయోత్సవ సభలో మళ్ళీ మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా ప్రజలందరూ, మా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ నెగ్గేక విజయోత్సవ సభలో మీ ముందుకు వచ్చి ఈ గతం కంటే ఎక్కువగా చెప్పి మేము బత్తుల బలరామకృష్ణ గారితో అభివృద్ధి రాజానగరం చేసుకుంటానని, నా మండలం కూడా ముందు చాగల్నాడు మండలం కాబట్టి అభివృద్ధికి ఎక్కువ ఆయన కూడా ఉండి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.